Namaste, Masters. Welcome to Spiritual Regeneration, ఆధ్యాత్మిక పునర్జీవనం అన్న బుక్‌ని మనం చదువుకుంటున్నాం. సో, దీంట్లో ఫోర్త్ పార్ట్ ఇది. సో, ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటి అంటే ఆహ్, ఈ మెడిటేషను, దాని స్ప్రెడ్డింగు, ఆహ్, ఎలా ఇవాల్వ్ అవుతాం, ఒక దగ్గర ఒక సీడ్ వేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాలు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. సో, ఇంకా డీప్‌గా వెళ్దాం దీంట్లో. ఆ భాగం అన్నవాడు ఓ శరీరంగా ఉండడం లేదు. ఆ భాగం అన్నది ఓ మనిషి ఇష్టాలు, మనస్సు లేదా జ్ఞానం కూడా కాదు. విశ్వాత్మకతలోకి చేరే సత్తా ఉందా మీకు అని వినిపించే సవాలు లాంటిది ఏదో అది. మన శిరస్సులోనో, హృదయంలోనో ఎప్పుడో ఏర్పడే ఆ అగ్నిగా తయారయ్యేందుకోసం మనం శ్రమ, కృషి చేస్తున్నప్పుడు మనం భవిష్యత్తుగానే తయారవుతాం. ఓకే. సో, ఇవన్నీ ఏం చెప్తున్నారు అనేసంటే, మన లోపల ఆ తపన అనేది పెరగటానికి ఆహ్, మనకి ఉన్న అంటే ఇది మన శరీరం వరకే కాదు. ఇట్ ఈస్ లిటిల్ బిట్ మోర్ బియాండ్. లోపల ఉన్న మన సోల్ అనే దాన్ని కనెక్ట్ అవ్వడానికి, మన లోపల ఆల్రెడీ మనం ఇక్కడ జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడే ఆల్రెడీ సర్టెన్ ఆహ్, ఒక ఒక బ్యాగ్ అనుకుందాం, లేదా ఒక బ్రీఫ్ కేస్ అనుకుందాం, లేదా ఒక లాకర్ అనుకుందాం. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ విజ్డమ్ అన్న దాంతో మనం ఇక్కడికొస్తాం. రైట్. సో, ఆ విజ్డమ్ అనేది మన లోపల ఎప్పుడూ ఉంటుంది. సో, ఆ విజ్డమ్‌ని ఇంకా ఇంకా డీపర్‌గా తెలుసుకోవడానికి, ఇంకా ఇంకా ఎక్కువగా వాటిని ఫిల్ చేయటానికి మేబీ ఆ బాక్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ దాన్ని ఇంకా ఎక్కువగా ఫిల్ చేయడానికి మన లోపల ఆ తపన ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించడానికే ఈ పనులన్నీ మనం చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనం ఈ వర్తమానంలో ఆ పనులన్నీ చేస్తున్నామో, భవిష్యత్తులో డెఫినిట్‌గా అదే మనం అవుతాము. ఓకే. సో, ఇక్కడ ఈ క్షణంలో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో నెక్స్ట్ మినిట్ మన ఫ్యూచర్ కాబట్టి ఆ టైంలో కూడా అదే అవుతాము అని చెప్తున్నారనమాట. సో, ఎటువంటి థాట్‌ని క్యారీ చేస్తే అటువంటి థాట్‌నే మనం అక్కడికి తీసుకెళ్తాం. ఎక్కడికి? మన ఫ్యూచర్‌కి. సో, అలానే ఇక్కడ మనలో ఉన్న తపన అనే దాన్ని అగ్నిగా పోల్స్తున్నారనమాట. ఓకే. సో, అది అలా ఒక మంచి జ్వాలలా మనలో ఎప్పుడూ ఉన్నప్పుడు, దానికి సంబంధించిన విధంగానే మనం స్టెప్స్ తీసుకుంటాము. అదే మన భవిష్యత్తు కూడా అవుతుంది. పునర్జీవనానికి నిజమైన అర్థం ఇదే. సో, ఏదైతే మనం ఇక్కడ చేస్తామో, అక్కడ డెఫినైట్‌లీ మనం ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ న్యూ న్యూ లైఫ్ కదా! ఎవ్రీ డే ఇట్స్ ఎ న్యూ లైఫ్. ఎవ్రీ మినిట్ ఈస్ ఎ న్యూ లైఫ్ అన్న విధంగా చూస్తే ఎవ్రీ టైమ్ మన మనం ఏదైతే క్రియేట్ చేస్తూ ఉన్నామో విత్ అవర్ థాట్స్ కావచ్చు, యాక్షన్స్ కావచ్చు, ఏదన్నా అది మళ్ళీ మళ్ళీ మన రీబర్త్ అన్న దానికి వస్తూనే ఉందన్నమాట. పునర్జీవనం తీసుకుంటూనే ఉంది. రీఇన్‌కార్నేషన్ అన్న దీంట్లో. ఎప్పుడు ఆ భవిష్యత్తు, ఆ అగ్నిజ్వాల లేదా ఆ రేడియో యాక్టివిటీ, యురేనియం వంటి కొన్ని మూలకాలు ఉన్నటువంటి అణువిచ్ఛేదన పొంది ఆల్ఫా, బీటా, గామా కిరణాలను సెగలు కక్కుతూ అంతరించిపోతూ ఉంటాయి. దీన్నే రేడియో యాక్టివిటీ అంటారు. ఓ మనిషిలో ఏర్పడి అతడి భౌతిక కార్యక్రమాలను అచేతనంగానో, సచేతనంగానో ప్రేరేపించి చేస్తూ ఉండటం ప్రారంభమైనప్పుడు ఆ తరంగం ఆ తరంగ విస్ఫోటం అతడి అనుభూతిక కర్మలను, ప్రతికర్మలను ప్రేరేపిస్తున్నప్పుడు, అతడి మానసిక చర్యలను అచేతనంగానో, సచేతనంగానో చేయిస్తున్నప్పుడు, ఆ అగ్ని అతడి భౌతిక కార్యాలను, అనుభూతిక ప్రతిస్పందనలను, ఆలోచనలను నిరంతరంగా పునర్జీవింపజేస్తూనే ఉంటుంది.
మళ్ళీ చదువుకుందాం దీన్ని ఇంకా డీటెయిల్డ్‌గా. మనం ముందు ఏం చెప్పారు? ఆహ్, భవిష్యత్తులో గాని అగ్నిజ్వాలలు అన్న దీంట్లో అంటే మన తపన అన్న దీంట్లో గాని, లేదా రేడియో యాక్టివిస్ట్ అంటే మన లోపలున్న ఆహ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఇంకా ఎక్కువగా మనం ప్రేరేపిస్తూ ఉంటామనమాట. లైక్ ఇంకా ఎక్కువగా యాక్టివేట్ చేస్తూ ఉండడానికి మ మన లోపలున్న ఆ తపన అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడేం జెప్తున్నారంటే ఒక మనిషిలో పాజిటివ్ గాను, నెగెటివ్ గాను. ఆ యాక్టివిటీ అనే దీంట్లోని ఆహ్, ఆహ్, ఆ ఎనర్జీ ఆహ్, అంటే జనరేట్ అవ్వడానికి గాని, లేదంటే ఆహ్, ఇంకా ఇంకా ఎక్కువగా పెరగడానికి, దానికి ఎనర్జీ ఇవ్వటానికి. మేబీ అది పాజిటివ్ గానో, నెగెటివ్ గానో వాటెవర్ ఇట్ ఈస్ ఇట్ జస్ట్ టేక్స్ యూ దేర్ అనమాట. ఓకే. ఆహ్, ఉండటం అనేది అవుతుంది. ఏదో ఒక విధంగా పాజిటివ్ గానో, నెగెటివ్ గానో ఆ ఎనర్జీ అనేది బూస్ట్ చేస్తది. ఎలాగా ఆ పాజిటివ్, నెగెటివ్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తాం? మనం ఆలోచించే మన యాక్టివిటీస్‌ని బట్టి అంటే మనం చేసే యాక్షన్స్‌ని బట్టి అది పాజిటివా, నెగెటివా అనేది చూస్తుందనమాట. ఆహ్, ఓకే. మనం ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం. అతడి మానసిక చర్యలను అచేతనంగానో, సచేతనంగానో చేస్తున్నప్పుడు, మన మన లోపలున్న ఎమోషన్స్‌ని బట్టి మనం ఏదో ఒక విధంగా యాక్షన్ చేస్తున్నాం గదా! సో, చేస్తున్నప్పుడు ఆ అగ్ని అతడి భౌతిక కార్యాలను, అనుభూతిక ప్రతిస్పందనలను, ఆలోచనలను నిరంతరంగా పునర్జీవింపజేస్తూనే ఉంటుంది. సో, ఎవ్రీ టైమ్ మనం ఏవైతే థాట్స్‌ని ఏవైతే యాక్షన్స్‌ని చేయాలనుకుంటున్నామో, ఏవైతే ఎమోషన్స్‌ని క్యారీ చేస్తున్నామో, అవన్నీ కూడా మనం మన ఫిజికల్ వరల్డ్ అన్న దీంట్లో అంటే ఇంప్లిమెంటేషన్ అన్న దీంట్లో పెడతాం. మేబీ అది పాజిటివ్‌గా కావచ్చు, నెగెటివ్‌గా కావచ్చు. రైట్? సో, అలా పెట్టినప్పుడు ఆహ్, ఎప్పుడు కూడా ఏంటంటే, ఇక్కడ జరిగే ప్రతి దీంట్లో కూడా మన పర్స్‌పెక్టివ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతూ ఉంటుంది. మేబీ నిన్న ఒక అండర్‌స్టాండింగ్ ఉండొచ్చు. ఈరోజు ఒక అండర్‌స్టాండింగ్ ఉండొచ్చు. లేదా 10 నిమిషాల ముందు ఇంకొక అండర్‌స్టాండింగ్ ఉండొచ్చు. సో, వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు పునర్జీవనం అనేది చెందుతూనే ఉంటాం అన్నమాట. మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం. పునర్జీవనాన్ని పొందబడని ఏ భాగమైనా ఉంటే, లేదా తన సజీవకతను నిలిపి ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండే ఏ భాగమైనా తప్పకుండా ఒకనాటికి ఆ అగ్ని వల్లే దహింపబడుతుంది. లేదా బయటికి విసర్జింపబడి పోతుంది. ఓ పునర్జీవ ప్రక్రియ కొనసాగుతూ ఉండడం కోసం. అంటే ఎవ్రీ టైమ్ ఆహ్, ఎప్పుడు కూడా అది ఒక నేనున్నాను అన్న విషయాన్ని తెలియజేసే దీంట్లో అనేది ఎప్పుడూ ఉంటుందనమాట. ఏ ఏ థాట్ అయినా, ఏ ఎమోషన్ అయినా, ఎలా అయినా సరే. ఎప్పుడైతే మనం దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదో, అప్పుడు తెలియకుండానే ఆ ఎనర్జీ దీంట్లోని కొన్ని విషయాలు అలా అలా మెల్ట్ అయిపోతూ వస్తాయి కదా! అలానే ఈ మన లోపలున్న కొన్ని ఎమోషన్స్ అవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఎక్కువగా అటెన్షన్ ఇవ్వకపోవడం, దాన్ని పట్టించుకోకుండా ఉండడం అలా చేస్తూ ఉంటామో, అవి కూడా ఆ అగ్ని అన్న దీంట్లోకి అలా మెల్ట్ అయిపోతాయన్నమాట. సో, ఇట్ మీన్స్ థాట్ మనం ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో గాని, ఆ పర్టిక్యులర్ థాట్ లెవెల్‌లో గాని, ఆ పర్టిక్యులర్ అండర్‌స్టాండింగ్ వైస్‌గా గాని మనం మారామక్కడ. సో, మళ్ళీ మనం అక్కడ పునర్జీవనం తీసుకున్నాము. ఓకే. సో, ఇది ఒక ఆహ్, ప్రక్రియగా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుందనమాట. దీనికొక ఫుల్ స్టాప్ అంటూ ఏమీ లేదు. సో, మన లోపల మన సెల్స్ ఎలా అయితే ఎవ్రీ టైమ్ రీజనరేట్ అవుతూ ఉంటాయో, పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. సో, ఎవ్రీ డే కొన్నవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, 6 మంత్స్‌కొకసారి అవ్వచ్చు. కొన్ని సెల్స్ అలా పుడుతూ ఉంటే చనిపోతూ ఉంటాయి. సో, ఆ సెల్స్‌లోని ఏంటి ఆ మెమరీ అనేది ఉంటుందనమాట. ప్రతి సెల్ పుట్టి చనిపోయినప్పుడు సర్టెన్ కైండ్ ఆఫ్ మెమరీ అనేది క్యారీ చేసి అది పుడుతూ ఉంటది, చచ్చిపోతూ ఉంటది. సో, ఎప్పుడైతే మనం వీటిలోని మనలో మనకి ఎప్పుడైతే మార్పొస్తుందో నెక్స్ట్ టైమ్ అవి పుట్టినప్పుడు
ఆ మెమరీ, కొత్త మెమరీ అనే దాంతోనే అది పుడుతుందనమాట. సో, అందువల్లనే మనలోని ఈ విజ్డమ్ తీసుకోవడం వల్ల, ఈ స్పిరిచ్యువల్ పాత్ అన్న దీంట్లోని ఎక్కువగా సాధన అనేది చేయటం వల్ల మనకేంటంటే ఎక్కువగా చేంజెస్ అనేవి మనం చూడగలుగుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది మన లోపల కొన్ని చేంజెస్ అనేది చేస్తూ ఉంటుంది. అనంత కర్మ మార్గంలో గతాన్ని అంటిపెట్టుకొని ఉండాలనే ఆలోచననే ఉండదు. గతమే మన మనస్సులను నియంత్రిస్తూ ఉంటే, ఓ పునర్జీవనం జరగనే జరగదు. ఎప్పుడు కూడా మనం గతంలోనే ఉంటే, ఎప్పుడు కూడా మన అంటే ఎప్పుడు ఒకే విధంగా ఉంటాం గదా మనం. సో, దేర్ ఈస్ నో చేంజ్ అన్నమాట. మన లోపల ఎప్పుడు ఆ రీఇన్‌కార్నేషన్ అనేది జరగనే జరగదనమాట. ఒకటే వేలో అలా వెళ్తూ ఉంటాం. దేర్ ఈస్ నో చేంజ్ అట్ ఆల్. సో, అందుకని ఆహ్, ఏం చేయమని చెప్తున్నారు అంటే, మన ధ్యాసను ఏకాగ్రతను భవిష్యత్తు మీద స్పష్టంగా నిలిపి ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే పునర్జీవనం సృష్టించబడగలుగుతుంది. భవిష్యత్తు అనేది కాల సమయాలకు సంబంధించిన విషయం కాదు. భవిష్యత్ అనేది అంటే ఇప్పుడు నెక్స్ట్ మినిట్ నా భవిష్యత్తు అలా అనుకోవడానికి కాకుండా, ఇంకా డిఫరెంట్‌గా ఉంది అన్న విషయాన్ని చెప్తున్నారనమాట. సో, అదేంటి ఆ భవిష్యత్ అంటే ఏంటి? వీళ్ళేం చెప్తున్నారనేది చూద్దాం. అనంతత్వం గురించిన అగ్ని మీలో ఆ భవిష్యత్తుగా సృష్టింపబడి తీరుతుంది. ఆ గతం మీరు. తప్పకుండా ఆ భవిష్యత్తు మీరు. మీరును స్పర్శించే స్పర్శించి తీరాల్సి వస్తుంది. అంటే గతమైనా మనమే, భవిష్యత్తయినా మనమే. సో, ఇక్కడ భవిష్యత్ అంటే వేరు, గతం అంటే వేరు అన్న విధంగా కాదు. మనం ఎప్పుడు గతం అనే దీంట్లోని ఎక్కువగా పెయిన్‌ఫుల్ స్టఫ్‌ని లేదంటే అప్పుడెప్పుడో అలా ఆనందంగా ఉన్నాం కదా! ఇప్పుడు నేనలా లేనే అన్న విధంగా అనుకోవడం గాని, అలా ఏవో క్యారీ చేస్తాం. సో, అలా క్యారీ చేయటం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ మనకెప్పుడూ తెలుసు కదా! మనం దేన్నైతే ఎక్కువగా క్యారీ చేస్తామో అదే మన లైఫ్‌లోని అలా క్రియేట్ అవుతూ ఉంటుంది. మనం అట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట అన్‌నోయింగ్‌లీ. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, ఇన్ని సంవత్సరాలైనా నాకు ఈ సిట్యుయేషన్స్ ఏంటి ఎప్పుడు మారలేదు అనేసి అనుకుంటాం. కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి ముందు. ముందు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, చేసిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ సొల్యూషన్ అన్న దీంట్లో ఆలోచించాలి. కొన్ని సార్లు వి జస్ట్ బీ ఇన్ దట్ బాక్స్ అన్నమాట. ఒకటే బాక్స్‌లో ఉండిపోతాం. ఇది ఇలానే జరగాలి కదా! ఇదే విధంగా ఉండాలి కదా! అని చెప్పి అనుకుంటాం. సో, అలా అనుకోవడం వల్ల ఎప్పుడు మనం గతంలోనే ఉంటాం. వి ఆర్ నాట్ ఓపెన్ ఫర్ న్యూ ఆపర్చునిటీ అనే దానికి మనం ఓపెన్‌గా లేము. న్యూ వేస్‌లో ట్రై చేయటానికి ఓపెన్‌గా లేము. కానీ మనం ఏమనుకుంటాం నేను అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను. అన్ని విధాలుగా చేస్తున్నాను. కానీ నాకది రావట్లేదే అనేసి అనుకుంటాం. కానీ గతంలో ఉన్న కొన్ని థింగ్స్ తెలియకుండానే మనం కొన్ని బౌండరీస్ అన్న దీంట్లో పెట్టుకుంటాం అన్నమాట. వాటి నుంచి మనం బయటికి రావాలి. అందుకే గతాన్నొదలండి అని చెప్తారు. సో, ఎప్పుడైతే మనం ఆ గతాన్ని వదులుతామో, మనం ఆ రీజనరేషన్ అన్న దాంట్లోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. లైఫ్‌ని న్యూగా చూడగలుగుతాం. న్యూ ఆపర్చునిటీస్ అనే దాన్ని ఆహ్, ఆహ్, తెలుసుకోవడానికి గాని, ఇంకా ఓపెన్‌గా ఉన్నప్పుడు మనకి ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందే చాలా కనిపిస్తాయన్నమాట. బట్ ఏంటంటే, మనం ఒకటే వే అన్న దీంట్లో ఉంటాం. మనం దాన్ని అగ్రీ చెయ్యం కొన్నిసార్లు. ఏంటంటే, లేదు నేను చాలా మారాను అనుకుంటాం. లేదా నేను అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను అనేసి అనుకుంటాం. బట్ వి నీడ్ టు ఓపెన్ ఫర్ ఆల్ ద న్యూ పాసిబిలిటీస్. ఎంత ఎంత మంచిగా యాక్సెప్ట్ చేసి ఆ సిట్యుయేషన్‌ని ఓకే. వాటెవర్ ఐ నీడ్ టు లెర్న్ హియర్ నేను నేర్చుకుంటాను అన్న దీంట్లో మనం ఎప్పుడైతే ఉంటామో డెఫినైట్‌లీ మనం ముందుకెళ్ళటానికి చాలా హెల్ప్ చేస్తుందనమాట. బట్ మనం ఆ సిట్యుయేషన్‌ని పట్టుకొని ఇలా అయిందే అని చెప్పి అనుకోవడం గాని, కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఉంచటం గాని, అలా చేసినప్పుడు మనం ముందుకెళ్ళటం అనేది కష్టం అవుతుంది. బికాజ్ తెలియకుండా వి ఆర్ క్యారింగ్ ది సేమ్ థింగ్స్ కాబట్టి. సో, అందుకని ఫ్యూచర్ అన్న దీంట్లోకి వెళ్ళాలి అనేసంటే గతమైనా మనమే, భవిష్యత్ అయినా మనమే. ఆ గతాన్ని వదిలి ఎప్పుడైతే భవిష్యత్ అన్న దాంట్లోకి వెళ్తామో, అక్కడ కూడా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు క్రియేట్ చేసుకుంటున్నాం? ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో క్రియేట్ చేస్తున్నాం.
సో, అప్పుడు అక్కడికి ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో మన థాట్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో, నెక్స్ట్ మినిట్‌లోనో, ఆ నానో సెకండ్‌లోనో లేదంటే తర్వాతనో వాటెవర్ ఇట్ కమ్స్ అది స్పిరిచ్యువల్ రీజనరేషన్ అన్న దీంట్లో ఎళ్తుంది. అది మన ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కావచ్చు. ఇప్పుడు మనకి చెప్పారు కదా! ఏవైతే ఎమోషన్స్ మనం మన లోపల క్యారీ చేస్తామో, అవే పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడైతే మనం లోపల నుంచి వాటిని మార్చుకుంటూ వస్తామో, అప్పుడు మనం ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఇంప్లిమెంటేషన్ అన్న దీంట్లో మనకు చాలా చాలా చేంజెస్ అనేవి తెలుస్తాయన్నమాట. అందుకే స్పిరిచ్యుయాలిటీకిని మన ఫిజికల్ వరల్డ్ అనే దానికి కూడా చాలా చాలా ఆహ్, దగ్గర సంబంధం ఉందన్నమాట. దగ్గర సంబంధం అంటే 2 ఒకటే. వెన్ వి గో డీపర్ అండ్ డీపర్ ఇంటూ ఇట్ మనకర్థమవుతుంది ఏంటంటే, ఆ 2 ఒకటే అని. మనం లోపల నుంచి ఎంత ప్యూర్‌గా, ఎంత ఫియర్‌లెస్‌గా, ఎంత ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత కాన్ఫిడెన్స్‌గా ఎంత అన్‌కండిషనల్‌గా లవ్ ఇవ్వడం అన్న దీంట్లో గాని, తీసుకోవడం అన్న దీంట్లో గాని ఉంటామో, యాక్సెప్టెన్స్ అన్న దీంట్లో గాని, ఫర్‌గివ్‌నెస్ అన్న దీంట్లో గాని ఉంటామో, అంతే మంచిగా మన మనకి కనిపించే ఈ ఫిజికల్ వరల్డ్ బయట ఎన్నో చేంజెస్ చూడగలుగుతాం అన్నమాట. ఎన్నో అంటే ఎన్నో చేంజెస్. ఓకే. మనం మన వైపుకి తిరిగి మనల్ని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. మనకు పునర్జీవనం కావాలా అని. మనం మన మన కార్లను ప్రతి 6 నెలలకి ఒకసారి సరిశృతి చేయించుకునేందుకు కోసం పంపిస్తూ ఉంటాం. అంటే సర్వీసింగ్ కోసం. వాటిని మనం క్షేమంగా నడుపుతూ ఉండటం కోసం. అంటే సర్వీసింగ్ చేపిస్తాము. అలానే అది మంచిగా నడవాలి, లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలి అని దానికి కావాల్సిన కేర్ అంతా తీసుకుంటాం ఒక కారు విషయంలో. కానీ మనుషులు తమ శరీరాలకు కూడా ఒక శృతిని సరిచేసుకోవడం అవసరం అన్న విషయాన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోరు. అంటే మనల్ని కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ, మనకి మనం ఒక సర్వీసింగ్‌లా చేసుకుంటూ, మనల్ని మనం కేర్ చేసుకోవాలి. కేర్ అంటే బయట నుంచి కాదు. బయట శరీరం అన్న దాని నుంచే కాదు. మన లోపల మన ఎమోషన్స్, మన థాట్స్ అవే మన శరీరాన్నంతటిని కూడా నడిపిస్తుందనమాట. మన ఎమోషన్స్ అవి ఎంత ప్యూర్‌గా అంటే ఇక్కడ నేను ఎమోషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొద్దు అని చెప్పట్లేదు. చేసే స్పాన్ ఆఫ్ టైమ్ అనేది ఎక్కువ సేపు ఉండనవసరం లేదు అంటున్నాను. లైక్ ఇప్పుడొక సిట్యుయేషన్ వచ్చింది మనలోని. ఆహ్, మనకి ఏదో ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? మేబీ లెట్స్ టేక్ ఇట్ యాస్ ఎ జాబ్ అనుకుందాం. ఓకే. సమ్ సిట్యుయేషన్ ఏదో వచ్చింది దాని రిలేటెడ్‌గా. జాబ్ మంచిగా లేదో, లేదంటే జాబ్ పోయిందనో, లేదా ఆఫీస్‌లో కలీగ్స్ అనేవాళ్ళు మనకి సరిగ్గా మనతో పాటు ఉండట్లేదనో, వాటెవర్ ఇట్ ఈస్. అలా ఒక సిట్యుయేషన్ అనేది వచ్చినప్పుడు మనం ఏంటంటే మనల్ని మనం ఆహ్, అసలు ఎక్కడ వేర్ ఐ యామ్ లాకింగ్ అన్న విషయం అనే దాన్ని తెలుసుకోవాలి. అలానే దానికి సంబంధించిన ఎమోషన్స్, దానికి సంబంధించి మనం చాలా స్టబర్న్‌గా ఉంటున్నామా అన్న విషయాలు తెలుసుకోవడం గాని, అవన్నీ కూడా ఇట్ రియల్లీ మ్యాటర్స్ అన్నమాట. ఆహ్, ఓకే. ఇట్ రియల్లీ మ్యాటర్స్ అన్నమాట అవన్నీ కూడా. సో, ఆహ్, వీటిని తెలుసుకోవడం అనేది మనం ఎప్పుడైతే ఒక అవేర్‌నెస్ అనే దానికి అటాచ్ చేసి, మనం ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటూ ఉంటామో, మన లైఫ్ అనేది చాలా ఈజీగా వెళ్తుందనమాట. సో, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందుకే మనల్ని మనం ఎప్పుడూ కూడా ఒక కార్‌ని ఎలా సర్వీసింగ్ చేపిస్తామో, అలానే మనల్ని మనం కూడా ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి మనం. సో, దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చెప్తున్న దీంట్లో. మనం ఎప్పుడైతే అలా సర్వీసింగ్ మనకి మనం ఎప్పుడైతే మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఏమని? నేను పర్ఫెక్ట్‌గా ఉండను అన్న విషయం అనేదాన్ని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే దాన్ని మనం యాక్సెప్ట్ చేసి చెందుతామో మన లైఫ్‌లో హ్యాపీనెస్సే ఉంటుంది. దేర్ ఈస్ నో అదర్ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఉండవు అని అనట్లేదు. బట్ దాన్ని తీసుకునే విధానం ఏదైతే ఉందో దట్ రియల్లీ చేంజెస్ అన్నమాట. సో, అందుకే మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకోవడం, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం, ఏవైనా విషయాలుంటే వాటిని పదే పదే దాని కోసం థింక్ చేస్తున్నాము అనేసంటే వి నీడ్ టు రిలీజ్ దోస్ థింగ్స్.
మనల్ని మనం ఫర్‌గివ్ చేసుకుంటూ, అదర్స్‌ని కూడా ఫర్‌గివ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అది మనకి మనం చేసుకునే సర్వీసింగ్. ఓకే. హ్మ్. యెస్. అందువల్లే మనమందరం కలిసి పరస్పరం శృతి చేసుకోవడం ఎంతో ముఖ్యం. మనమందరం మన భవిష్యత్ దర్శన ప్రాప్తి కోసం పరస్పరం శృతి చేసుకొని తీరాలి. సో, ఇలా ఇలా మనం మాట్లాడుకుంటూ, షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ అవి విన్నప్పుడు తెలియకుండానే మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఫిల్ అవుతుందనమాట. ఓకే. నేనిలా చేయొచ్చు కదా! అన్న విషయాలు తెలుసుకుంటాము. ఇలా ఓవర్‌కమ్ చేయొచ్చు కదా! అన్న విషయాలు తెలుసుకుంటాం. లేదా ఇలా నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేనింకొక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్ అనే దాన్ని చూడొచ్చు కదా! అని తెలుసుకుంటాం. సో, దేర్ ఆర్ మెనీ వేస్ అన్నమాట. నంబర్ ఆఫ్ వేస్ టు బీ హ్యాపీ. మనం హ్యాపీగా ఉండాలి అన్నది డిసైడ్ చేసుకోవడం ఆహ్, అంతే డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నుంచి మనకు చాలా వేసే కనిపిస్తాయి. హౌ వి కెన్ బీ హ్యాపీ అని చెప్పి. ఆధ్యాత్మిక పునర్జీవనం కోసం ఏ మాత్రము పూనుకొని ఆధ్యాత్మిక గురువులు ఉండటం వల్ల ఓ ఆతి అతిధైర్య ఆధ్యాత్మిక పునర్జీవ లోకమే సంభవిస్తోంది. నేను మీకంటే ఎంతో గొప్పవాణ్ణి. మీకన్నా ఎక్కువ సామర్థ్యాలు నా వద్ద ఉన్నాయి అని ఆత్మ చాలా సార్లు చెప్తూ ఉంటుందనమాట. అలానే గురువులు కూడా మనకి మనం వాళ్ళని కలుసుకోవడం గానీ, లేదంటే వాళ్ళ గైడెన్స్‌లో మనం కొన్ని రోజులు నడవటం గానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గురువులు అన్న దీంట్లో కూడా ఇప్పుడు మనం ఒక గురువుని ఫాలో అవుతున్నాము అనేసంటే, వాళ్ళు చెప్పింది మనం చాలా డీటెయిల్డ్‌గా, చాలా మంచిగా వింటాము. విని చేస్తూ ఉంటాం. కానీ ఎట్ ది సేమ్ టైమ్ ఆహ్, వాళ్ళతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అన్నది కూడా మేబీ ఇట్స్ నాట్ నీడెడ్. నీడెడ్ అంటే ఇక్కడెలా తీసుకోవాలంటే, కొన్ని సార్లు మన జర్నీ సర్టెన్ దీని వరకే ఆ పర్టిక్యులర్ పర్సన్‌తో ఉంటుంది. దాని వెంటనే మళ్ళీ మనకి కొన్ని ఇండికేషన్స్ అనేవి వచ్చినప్పుడు మనం వాటి నుంచి మళ్ళీ పక్కకు వెళ్తూ ఉండాలనమాట. ఒకే ప్లేస్‌లో ఉండిపోవడం కాకుండా ఇప్పుడు సర్టెన్ దీంట్లోని మనల్ని ఒకళ్ళు గైడ్ చేస్తున్నారు అనేసంటే, దాని తర్వాత అక్కడ లెర్నింగ్ అయిపోయింది అన్న విషయం తెలుసుకున్నప్పుడు, ఇంకేమి అక్కడ నేర్చుకోవడానికి లేదు అన్న విషయం తెలుసుకున్నప్పుడు పక్కకు వెళ్ళాలి. ఇంకొకటేదో ఛానెల్ కనిపిస్తది మనకి. దాని కోసం తెలుసుకోవడం కావచ్చు, అక్కడి నుంచి ఒక గైడెన్స్ అనేది తీసుకోవడం కావచ్చు. అలా మనం ఎప్పటికప్పుడు ఫ్రీ అంటే మనల్ని మనం ఒక ఫ్రీడమ్ అనే దీంట్లో పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకే దగ్గర అలా స్టక్ అయిపోయి ఉండకూడదు. సో, అందుకే మనకిక్కడ పత్రి సార్ ఏంటంటే, ఎప్పుడూ కూడా ఆయన రాసిన బుక్సే, నేను చెప్పిందే వినాలి అని ఏ రోజు మనకి నేర్పించలేదు. ఇది ఏమన్నారు? నువ్వు నీ నువ్వు స్ నీ నీ పరంగా సైంటిస్ట్ అవ్వు అని చెప్పారు. యూ యూ బికేమ్ యువర్ ఓన్ సైంటిస్ట్ అనేసన్నారు. ఎందుకు అనేసంటే, మనం మన వేలోని మన సోల్ ఏ విధంగా డిజైన్ చేసుకొనొచ్చిందో, ఆ విధంగానే మనం మన జర్నీ అనే దాన్ని కంటిన్యూ చేస్తామనమాట. సో, దాంట్లోని ఆహ్, ఇలానే చేయాలి అన్న థింగ్స్ అనేది లేదు. సో, అందుకే ఆయన చెప్పే గైడెన్స్ అన్న దీంట్లో కూడా చెప్తారు. ఎట్ ది సేమ్ టైమ్ నువ్వు కూడా ఆలోచించి చేసుకో అన్న విధంగా కూడా చెప్తారు. అలానే మనం చదివే బుక్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ ఫ్రమ్ డిఫరెంట్ ఆథర్స్. డిఫరెంట్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బుక్స్ ఈ స్పిరిచ్యువల్‌గా ఇచ్చేసారో వాటన్నిటిని కూడా మనం చదువుతున్నాం. ఒకే దగ్గర ఉండలేదు. అంటే మనలోని ఓపెన్‌నెస్ అనేది అంతలా ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది అంతలా ఉండాలి. ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి అని. ఓకే. హ్మ్. సారీ ఎక్కడ చదువుతున్నానో మర్చిపోయాను. యాహ్! యాహ్! ఆధ్యాత్మిక గురువులందరూ ఒకచోట కలుసుకొని మనల్ని ప్రపంచాన్ని ఎలా కోగలం అని ప్రశ్నించుకొని తీరాలి. సో, వాళ్ళకి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏమని ఒక గురువు పొజిషన్‌లో ఉన్నారు అనేసంటే వాళ్ళకి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం ఇంకా ఆహ్, ఈ వరల్డ్ పీస్ అనే దాని కోసం అంటే ఇక్కడ అనుకోవచ్చు వరల్డ్ పీస్ మీరిస్తేనే వస్తుందా అని. వరల్డ్ పీస్ అనేసంటే ఇండివిడ్యువల్ పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇండివిడ్యువల్ పీస్ అనేది ఇట్ రియల్లీ రిలీజెస్ ది ఎనర్జీ. ఆ ఎనర్జీ రిలీజ్ చేసినప్పుడు ఇందాక అంటే ఫ్యూ ఫ్యూ అంటే
లాస్ట్ 3 పార్ట్స్‌లో మనం చదువుకున్నాం గదా! ఒక దగ్గర ఒక సీడేసినప్పుడు అది ఆ ప్లాంట్ అనేది అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఒకే దగ్గర ఉండిపోదు. దాన్ని ఒక ట్రీ అనేది తీసుకుంటే దాని రూట్స్ అనేవి అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. అలానే ఇక్కడ కూడా మనం ఏదైతే ఆహ్, ఒక ఎనర్జీ మనం ఒక పీస్‌ఫుల్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నామో బయటికి, ఇట్ మల్టిప్లైస్ అన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మనందరితో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ ఎనర్జీని తీసుకోగలిగే దీంట్లో ఉంటారు. అంతే హ్యాపీగా ఉండగలుగుతారనమాట. సో, మనం అందరం కూడా వేసే వన్ స్టెప్ అనేది ఇట్ రియల్లీ మ్యాటర్స్. మనం రిలీజ్ చేసే థాట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇట్ రియల్లీ మ్యాటర్స్ అనమాట. ఆధ్యాత్మిక పునర్జీవనం సర్వత్రా లోపించే ఉంటుంది. పునర్జీవింప చేసుకోవాల్సింది హృదయాన్నే. సో, ఇది ఆహ్ మన చేతుల్లోనే ఉందన్నమాట. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓ దేశపు హృదయం ఆ దేశపు ఆధ్యాత్మిక గురువులే. ఈ సదస్సుకు మరో ఉద్దేశ్యం ఆధ్యాత్మిక గురువులను సృష్టించి వాళ్ళు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ అగ్నిని అందరి కోసము పట్టుకెళ్తారని. చూడండి ఏదైతే ఆ సీడ్ వేసారో, లేదంటే ఆ తపన అనేది ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ ఎనర్జైజ్ అవుతుంది. అవన్నీ కూడా చాలానే ఉన్నాయి గదా! సో, ఇట్ ఆల్ మ్యాటర్స్ అన్నమాట. ఏదో ఒక నాటికి ఆహ్, మనమందరం పరస్పరం పునర్జీవింప చేసుకుంటున్న ఆధ్యాత్మిక గురువులుగాని తయారైపోతాం. ఇది సంభవించి కాంతి ప్రసరన్ ప్రసారణ వ్యవస్థను పరినిర్మించుకుంటున్నప్పుడు అన్యులుగా బయట ఉంటూ తమ అహంకారాలనని ఆకాంక్షించే సేవించుకుంటూ ఉన్న వాళ్ళందరూ నెమ్మదిగా ఈ కాంతి ప్రసార వ్యవస్థలోనే కలిసిపోయి ఆధ్యాత్మిక జీవనాన్ని కోసం విశేష కృషికి ఉపక్రమిస్తారు. అంటే మనం చేసే ప్రతి స్టెప్ అనేది కూడా చాలా చాలా ఇట్ మల్టిప్లైస్ అన్నమాట. ఆహ్, అది ఇ ఇందాక కూడా చెప్తూ ఉన్నారు గదా! లైక్ మనం ఏదైతే ఒక సీడ్ అనే దాన్ని తీసుకెళ్తామో, అది మన ఫ్యామిలీలో స్ప్రెడ్ చేస్తాం. మన ఫ్రెండ్స్‌లో స్ప్రెడ్ చేస్తాం. సొసైటీలో స్ప్రెడ్ చేస్తాం. అవన్నీ చేస్తూ వెళ్తూ ఉంటాం అన్నమాట. దీనిలోని ఏంటంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ కూడా ఒక బ్యాలెన్స్‌డ్ అన్న స్టేట్‌లోకి మనం తీసుకురాగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ కోపమొస్తే కోపం రాకూడదా నాకసలు అనేది కాదు. కోపం అనేది ఒక ఎమోషన్. దాన్ని అనుభవించి వెంటనే వదిలేయాలి. అంతే తప్ప దాన్ని అలా లాంగ్‌గా క్యారీ చేస్తూ ముందుకెళ్ళాల్సిన నీడ్ అయితే లేదు. ఓకే. సో, ఇక్కడితో ఈ వీక్‌కి ఆహ్, ఆపుకుందాము. ఆహ్, ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా అంటే ప్లీజ్ యాడ్. సాధారణ మానవుడు తనను తానే నాశనం చేసుకోగలుగుతున్న ఓ యాంత్రిక వస్తువులాగానే ఉంటున్నాడు. మనకు ఇది నచ్చుతున్నా, నచ్చకపోతున్నా మనం భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా ఏం చేస్తున్నా ఎన్నో సందర్భాలలో అవన్నీ స్వయం వినాశక కార్యాలుగానే తయారైపోయి ఉంటున్నాయి. ఆ సంగతిని మనం గ్రహించలేకపోతున్నందువల్ల అంధకారం, అజ్ఞానుల విజయం సంభవిస్తోంది. ఓకే. ఎప్పుడైతే మనల్ని మనం ఎప్పుడైతే ఆ సర్వీసింగ్ అనేది చేసుకోమో, అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకోకుండా, ఎప్పుడైతే మనం ఒక దగ్గరే అలా ఉండిపోతూ ఉంటామో, ఇంకింతే నా లైఫ్ అన్న విధంగా ఎప్పుడైతే ఉండిపోతామో, మనకి చాలానే ముందు కనిపిస్తూ ఉన్నా మనం బికాస్ ఆఫ్ అవర్ అండర్‌స్టాండింగ్ మనం వాటిని చూడలేమనమాట. ఎప్పుడు కూడా ఆహ్, నేను నా పర్సనల్‌గా ఎప్పుడు బిలీవ్ చేసేదేంటి అంటే నాకున్న కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ కూడా అలానే. లైక్ ఆహ్, ఏదన్నా సరే మన ముందు కనిపిస్తూ ఉంటుంది. ప్రతీదీ గూడా.
ఒక గైడెన్స్ కావచ్చు, లేదంటే ఒకటేదైనా ప్రాబ్లమ్‌లో ఉంటే దానికి సొల్యూషన్ కావచ్చు, లేదా ఎవరైనా వచ్చి మనతో మాట్లాడడం కావచ్చు. అవన్నీ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఓపెన్‌గా అవన్నీ డిస్కస్ చేయడానికి రెడీగా ఉంటామో, అప్పుడు అవన్నీ కూడా మన కళ్ళెదురుగా కనిపిస్తాయి ఇంకా డీటెయిల్డ్‌గా. అవెప్పుడూ అక్కడే ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే, రైట్ టైమ్‌లో నా దగ్గరికొచ్చాయి అనేసి అనుకుంటాం. కానీ మనకు ఆ అవేర్‌నెస్ అనేది లేకపోవడం వల్ల మనం ఆ జోన్‌లోని దాన్ని తీసుకోడానికి రెడీగా లేమనమాట. అందుకే ఎప్పుడైతే మనం ఈ అవేర్‌నెస్ అనేది పెంచుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనకేదైతే కావాలో వాటన్నిటిని కూడా మనం తీసుకోగలుగుతాం. ఓకే. అండ్ ఈ ఈ దీంట్లోని తెలియకుండా మనల్ని మనం ఈ మానసికంగా ఆహ్ అంటే ఈ ప్రాపంచికంగా కొన్ని విషయాలని పట్టుకొని ఇది ఇంతే కదా! మనకిలానే చెప్పారు కదా! వీళ్ళు చెప్తుంది తప్పేమో అన్న విధంగా మనం కొన్నిసార్లు మన దగ్గరికొచ్చినా వాటిని కేర్ చెయ్యం. బికాజ్ మనకున్న కొన్ని బౌండరీస్, కొన్ని అండర్‌స్టాండింగ్స్ అలానే ఉండిపోవడం వల్ల. సో, వాటి నుంచి మనం బయటికి రావాలి. బయటికి రావాలి అనేసంటే ముందు మనకి తెలియాల్సిందేంటంటే మనల్ని మనం మార్చుకోవచ్చు. మన సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూడొచ్చు అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి మనం ఆ కార్‌కెలా అయితే సర్వీసింగ్ చేస్తున్నామో దాన్ని మనం ప్రాపర్‌గా చేయగలుగుతాం. చేసినప్పుడు మనం చాలా హ్యాపీ లైఫ్ అనే దాన్ని లీడ్ చేయగలుగుతామనమాట. మీరు మీ శరీరానికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ ఉంటున్నారా? తప్పకుండా మీరు చేయడం లేదని చెబుతారు. మనం యాక్సెప్ట్ చేయం కదా! కానీ మీరు ఆ పనులే చేస్తూ ఉంటున్నారు. యెస్. అవే చేస్తూ ఉంటాం మనం. మీరు మీ హృదయానికి వ్యతిరేకమైన పనుల్ని చేస్తూ ఉంటున్నారా? ఎన్నో వేల అనుభూతులు మీలో ఆహ్, వీరవిహారం చేస్తూ కోట్లాది బూచుల్ని మీ అనుభూతిక తలంలో సృష్టిస్తూ ఉన్నాయి. మీలో వేలకు వేల జీవిత విధ్వంసక ఆలోచనలు కాంతిక సౌందర్యానికి, మంచితనానికి, సత్యానికి వ్యతిరేకంగా సాగుతున్నాయి. అంటే ఏదైతే ఆహ్, మనం ఒక డిజైన్ అనేది చేసుకుంటూ వచ్చామో, ఈ సొసైటీ రిలేటెడ్ ఆహ్, మైండ్ అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటామో, దాంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి, ఈ కాంపిటీటివ్ వరల్డ్ అన్న దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల, తెలియకుండానే మన లోపల భయాలు, ఇన్‌సెక్యూరిటీస్ కొన్ని కొన్ని విషయాల్లో ఇంక నాదింతే అన్న కైండ్ ఆఫ్ జోన్‌లోకి వెళ్ళటం, నెగటివిటీ అన్న దీంట్లోకి చాలా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉన్నామనమాట. సో, వాటి నుంచి ముందు బయటికి రావాలి అనేసంటే, నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను అన్న స్టేట్‌మెంట్ ఏదైతే మనకి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటామో, దాని నుంచి బయటికి రావాలి. నేనైతే నేను చాలా పర్ఫెక్ట్ అన్న విషయాన్ని బాగా నమ్మేదాన్ననమాట. దెన్ లేటర్ ఆన్ నాకు చాలా చాలా ఆహ్, అంటే ఎప్పుడైతే ఈ మెడిటేషన్, ఈ స్పిరిచ్యువల్ పాత్ అన్న దీంట్లోకొచ్చానో, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం, నన్ను నేను ఇంకా డీపర్‌గా తెలుసుకోవడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఆహ్, నేను నాకే చాలా డిఫరెంట్‌గా అర్థమయ్యాననమాట. ఓకే. నేనిక్కడ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నానా? ఓకే. ఇక్కడ నేను ఆలోచిస్తున్నాను. ఓకే. నాకిది అంటే ఇష్టమా? ఇదంటే ఇష్టం లేదా? ఇదంటే భయమా? ఓకే. వీటిని నేను మార్చుకోగలనా? అన్న కైండ్ ఆఫ్ చాలా క్వెషన్స్ నన్ను నేను ఎప్పుడైతే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేశానో, అప్పటినుంచి స్టార్ట్ అయినాయన్నమాట. సో, ముందు మనం ఈ పారాగ్రాఫ్‌లో చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ముందు మనం మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ జర్నీ అన్న దీంట్లోకి వెళ్తామో, ఏదైతే మన లోపల ఆ లైట్ అనేది ఉందో, ఆ లైట్ ఈస్ నథింగ్ బట్ మన సోల్. ఆద్ ఆహ్, అదేదైతే ఉందో ఆహ్, మన ఆలోచనలు కూడా చాలా ప్యూర్. మన మైండ్ అనేది ఏమి చెడ్డదేం కాదు. కాకపోతే మనం విత్ అవర్ ఫియర్స్ ఎవ్రీథింగ్ కొద్దిగా డిఫరెంట్‌గా ఒక లేయర్‌ని ఫార్మ్ చేసుకున్నాం. సో, ఎప్పుడైతే ఈ ఈ
ఈ కైండ్ ఆఫ్ విజ్డమ్ అనేది తెలుసుకోవడం, మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ, ఓకే. యూ ఆర్ గుడ్ అలా అని మనల్ని హేట్ చేసుకోవడం కాదు మళ్ళీ అక్కడ. ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ థింగ్. చాలా మంచిగా, ప్రేమగా మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటూ, డీప్‌గా యాక్సెప్ట్ చేసుకుంటూ, మనల్ని మనం ఫర్గివ్ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో, మన లోపల చాలా మంచితనం అనేదుంది. మనం మంచివాళ్ళమే కాదనట్లేదు. కాకపోతే ఇంకా ఇంకా మంచితనం అనేదుంది. అన్‌కండిషనల్‌గా ఇచ్చే గుణం ఉంది. అన్‌కండిషనల్‌గా తీసుకునే గుణం ఉంది. అలానే ఆహ్, మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఆచితూచి అంటే అవసరాన్ని బట్టి మంచిగా మాట్లాడి ఆ మాట అనే పవర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేయడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనం చాలా మంచిగా చేయగలుగుతాం అన్నమాట. సో, ఆ పాజిటివ్ వే అన్న దీంట్లోకి వెళ్ళగలుగుతాం. అలా వెళ్ళినప్పుడు మనం చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీని సృష్టించుకోగలుగుతాం మనకి మన కోసమే ముందు. సో, ఆ విషయాన్ని ఇక్కడ చేయమంటున్నారనమాట. పదే పదే మిమ్మల్ని మీరే ఓడించుకుంటూ, మీ ఆధ్యాత్మిక స్థితికి వ్యతిరేకంగా పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, మీరు ఏ మహత్కార్యాన్నో సాధించబోతున్నారని అనుకుంటూ ఉంటారు. అంటే ఈ ఫిజికల్ వరల్డ్ కాంపిటీషన్ దీంట్లో చాలా చాలా ముందుకెళ్తూ చేస్తూ ఉంటాం కదా! తెలియకుండా మన సోల్ ప్లాన్ అనే దానికి దూరమవుతూ వస్తామనమాట. సో, దాంట్లోనే మనం నేను చాలా అచీవ్ చేశాను. చాలా ఇది, అది అనేసి అనుకుంటాం. కానీ కొంతమంది దగ్గర వింటూ ఉంటాం కదా! ఏమనంటే వాళ్ళు చాలా అచీవ్ చేస్తారు వాళ్ళ లైఫ్‌లో. దే డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీథింగ్. కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. దేనివల్ల ఉండదు? బికాస్ దే ఆర్ నాట్ అలైన్డ్ విత్ దేర్ సోల్ పర్పస్ అన్న దాని మీద. సోల్ పర్పస్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ దెమ్‌సెల్ఫ్ హ్యాపీ ఫ్రమ్ ఇన్‌సైడ్. ఓకే. ఆహ్, ఆ హ్యాపీ ఫ్రమ్ ఇన్‌సైడ్ చేసుకునే దీంట్లోని వాళ్ళేదైతే సోల్ ప్లాన్ డిజైన్ చేసుకొనొచ్చారో దాన్ని ఆళ్ళు డెఫినిట్‌గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారనమాట. సో, అందుకే ఎప్పుడూ కూడా మనల్ని మనం తెలుసుకుంటూ, మనకి ఏం కావాలి అనేది తెలుసుకుంటూ, మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇన్నర్ నుంచి మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఆ హ్యాపీనెస్ వల్ల మంచి రిలేషన్ మనతో మనకుంటుంది. మన రిలేషన్స్‌తో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ మనం దాన్ని అందరికి స్ప్రెడ్ చేయగలుగుతాం. రైట్? మన హెల్త్ అనేది కూడా సూపర్ డూపర్‌గా ఉంటుందనమాట. ఎందువలన మనకి ఎటువంటి అదర్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి ఏమి ఎక్కువ లేవు. ఏ ఎమోషన్స్ ఉన్నా మనం కొంతసేపు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. దాని తర్వాత దానికి కావాల్సిన లెర్నింగ్ తీసుకొని వదిలేస్తున్నాం వెంటనే. సో, అప్పుడు మనం మనం తీసుకునే విధానమే వేరుగా ఉంటుందనమాట. ఇలా మీరు కుంటుందంతా కేవలం ఓ భ్రమనే మాత్రమే. మీరు చేస్తున్నది ఓ తప్పేనని మీకు తెలిసి ఉంటే, మీరు ఓ సరైన మార్గంలోనే ఉంటారు. ఓ తప్పుడు పనే మీరు చేస్తున్నప్పటికీ కానీ, మీరు చేస్తున్నది మంచి పనే అని అనుకుంటూ, ఓ తప్పుని చేస్తూ ఉంటే, మీరు ఓ ఆత్మ వంచనలో ఉంటారు. మీకు ఓ భవిష్యత్తు కావాలంటే ఆత్మ అపజయ కార్య కార్యాలన్నిటిని, కర్మలన్నిటిని, ఆలోచనలన్నిటిని, అనుభూతులన్నిటిని తప్పకుండా విడిచిపెట్టి తీరాలన్న జ్ఞానాన్ని పునర్జీవనం మీరు గ్రహించగలిగేలా చేస్తుంది. ఎప్పుడైనా మీరు ఆలోచిస్తూ, మాట్లాడుతూ, వ్రాస్తూ లేదా ఏ పనో చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు చేస్తున్నది ఆహ్, ఒక్క నిమిషం. ఓ ఆత్మ అపజయ కార్యాన్న కాదా అని. మీ భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఏ కర్మ అయినా, అనుభూతి అయినా, ఆలోచన అయినా అది స్వయం అపజయ కార్యమే అవుతుంది. అటువంటి కార్యాలు మీరు నడిచే బాటలో వేగంగా ఎదిగి, మీ దారికి అడ్డుపడుతూ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ లాగిపడేసే వృక్షాల విత్తనాలను చల్లుతూ ఉంటాయి. గతంలో మీరు సృష్టించుకొని ఉంటున్న చిక్కులన్నిటినీ తొలగించుకొని, శుద్ధి చేసుకోవడం కోసం మీరు మీ సమయాన్ని, శక్తిని జీవనాని కోసం ఉపయోగించుకుంటూ ఉండాలి. అందువల్ల మీ గతం మిమ్మల్ని భవిష్యత్తు దిశలో
చరించడాన్ని అనుమతిస్తుంది. సో, అగైన్ మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఓకే. యెస్. థాంక్ యూ మాస్టర్స్.